హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఎగ్ ఫ్రై మసాలా చూపించబోతున్నాను. ఇది చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అనమాట. సో ఫస్ట్ అయితే మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో ఆనియన్ 3 to 4 చిన్నవి, ఎగ్స్ ఒక 4, కొత్తిమీర, టొమాటో ఒకటి, గ్రీన్ చిల్లీస్ ఒక 3 to 4, ఇవైతే మెయిన్వి. సో ఇవి సరిపోతాయి. అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక 4 to 5 స్పూన్స్ ఒక ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ కాగాక దాంట్లో ఉల్లిపాయలు ఒక 3 to 4 చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గాక కొంచెం ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 3 to 4 కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్ చెప్తాను. సో ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ముందే వేసేసేయాలి. సో ఆ తర్వాత ఒక టొమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాంట్లో వేసుకొని, ఆ తర్వాత కొంచెంసేపటికి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు దాకా వేసుకొని ఉల్లిపాయలు టొమాటోలు బాగా మగ్గేదాకైతే ఉంచుకోవాలి. టోటల్లీ ఫుల్గా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇవన్నీ మగ్గాక లాస్ట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎగ్స్ వేసే టైం అనమాట. సో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కలిసాక ఎగ్స్ని జస్ట్ అలా బీట్ చేసేసి ఇలా డ్రాప్ చేయాలి ఎగ్ని. దీన్ని అయితే మనం మిక్స్ చేయకూడదు. 4 ఎగ్స్ని వేసాక అలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ అయితే దాన్ని కుక్ అవనివ్వాలి. సో ఒక సైడ్ కుక్ అయిపోయినాక దాన్ని ఫ్లిప్ చేసేసి ఇంకో సైడ్ కూడా అలానే కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఎగ్ పైన కొంచెం చిల్లీ పౌడర్ లేదా గరం మసాలా మళ్ళీ వేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే. సో జస్ట్ ఇలా ఫ్లిప్ చేసేసాక ఇంకొక సైడ్ కూడా కుక్ అయినాక జస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, మనకి ఎగ్ ఫ్రై మంచిగా స్పైసీగా రెడీగా అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి. నాకు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందో లేదో. Thanks for watching the video. See you in my next vlog. Until then, bye bye.